ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్కారం. 5వ రోజు కార్తీక పురాణంలోకి వచ్చామండి. ముందు రోజు నిన్న ఏం చెప్పుకున్నాము? అజామిళుడిని విష్ణు పార్షదులు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద నరకదూతలు ఎందుకు నాయన మీరు తను ఎట్లా తీసుకెళ్తారు, వీడు పరమ పాపాత్ముడు అని అడిగేశారు కదా. అప్పుడు విష్ణుదూతలు ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వుతోటి విష్ణుదూతలు ఇలా చెప్పారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనికి అర్హులైన వారెవరు, అవన్నీ విపులీకరించి చెప్పండి అన్నారు. అప్పుడు యమదూతలు ఇట్లా చెప్పారట. సూర్య చంద్ర అగ్నివాయురాకాశ గోసంఖ్యలు, దశ దిశ కాలాలు, వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్షులుగా విచారించి మేం వారిని శిక్షిస్తాము. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్నివాయువు, ఆకాశము, తర్వాత గో సంఖ్యలు, గోవు సంఖ్యలు కూడా త్రిసంఖ్యలు ఉన్నాయి కదా మనకి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కాదు, 4 సంఖ్యలు ఉంటాయి. ఈ 4 ఇవి ఉదయకాల సంఖ్య అంటే పొద్దున్నే, తర్వాత సాయంకాలము, ఇవి 2 ముఖ్యమైనవి అన్నమాట. ఇవి ఆ తర్వాత దశ దిశలు, 10 దిక్కులు, కాలాలు, సమయాలు కూడా, ఇవన్నీ మానవుల యొక్క పాపుణ్యాలకు సాక్ష్యాలు. దాన్ని బట్టి మేము శిక్షలు వేస్తాం. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తన్నేవాడు, అమ్మనాన్నలతోటి పోట్లాడేవాడు, అసత్యవాది, జంతుహింసాపరుడు, దానం చేసిన దాన్ని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, తర్వాత పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించి, అంటే డబ్బు తీసుకుని ఒక పక్షాన్ని అవలంబించి సాక్ష్యం అంటే తీర్పులు చెప్పే న్యాయమూర్తులు లాంటి వాళ్ళు కూడా ఒక పక్షానికి మాత్రమే తీర్పు చెప్పేవాళ్ళు, చేసిన దానాన్ని బయట పెట్టుకునేవాడిని, తర్వాత మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి అంటే పక్క వాళ్ళకి మగపిల్లలు పుడితే ఏడ్చేవాళ్ళని, కన్యాశుల్కాలతో జీవించేవారిని, వాపి కూపతటాకాది నిర్మాణ ఆటంకపరులని అంటే ఎవరైనా నిర్మాణం చేసేవాళ్ళని ఆపేవాళ్ళని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలు విడిచిన వాడిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవాడిని, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాడిని, నిత్యం స్నాన సంధ్యాదులు విడిచిన వాడిని, బ్రాహ్మణ అశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడతారు. ఎన్ని చెప్పారు చూడండి, ఇంకా చాలా ఉన్నాయండి, కొన్నే చెప్పారు. ఇక ఈ అజామిళుడు అంటారా, వీడు చేయని పాపం లేదు, వీడు బ్రాహ్మణ జన్మమెత్తి వేదబాహ్యుడై దాసీ సంగమలోడై చేయరాని పాపాలు చేశాడు, వీడెట్లా విష్ణులోకానికి అర్హుడవుతాడండి అన్నారు. అంటే అప్పుడు విష్ణు పార్షదులు చెప్పారు, ఉత్తమ లోకార్హతకి కావలసిన పుణ్యాల గురించి మేం చెప్పేది కూడా వినండి. ఏ కారణం చేతనైనా దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యము దైవ చింతనాపరుడు, స్నాన సంధ్యా జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కాదు. ఇవి ఏమైనా చేస్తే యమలోకానికి వెళ్ళరు వాళ్ళు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జల అన్న గోదాతలు, వృషోత్సర్జన కర్తలు అంటే ఆ అచ్చువేసి ఆంబోతుని విడిచిపెట్టేవారు. వృషోత్సర్జనం అంటే అది. యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, గురువులు అంటే ఒట్టిగా డబ్బులు తీసుకునే టీచర్లని ఇందులో కలపరండి. డబ్బు తీసుకోకుండా ఎవరైనా టీచ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గురువులు. తర్వాత ఆధ్యాత్మిక గురువులు ఉంటారు, అందరికీ మంచి మాటలు చెప్తారు కదా, వాళ్ళు కూడా. పరోపకారశీలుడు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు అంటే నిత్యము హరినామాన్ని జపించేవాళ్ళు, వివాహ ఉపనయనాలను చేయించేవాళ్ళు, అనాథ ప్రేత సంస్కారకర్త, వీళ్ళెవ్వరికీ యమదండన ఉండదు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తీర్థపానం చేసేవారు, తులసి కాష్టమాలికలు ధరించేవాళ్ళు అంటే తులసిమాలలు వేసుకుంటారు చూడండి, వాళ్ళకు కూడా యమదండన ఉండదట. గృహాంగణాల్లో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్య మేషతులా మకర సంక్రాంతులందు ఉండగా ప్రాతస్నానము ఆచరించేవాళ్ళు. సూర్యుడు మేషరాశిలో, తులారాశిలో, మకరంలో, ఇప్పుడు తులారాశిలో ఉన్నాడు కదా సూర్యుడు. ఈ సంక్రమణాల్లో ప్రాతస్నానం పొద్దున్నే స్నానం చేసేవాళ్ళు. వీళ్ళెవ్వరు కూడా యమలోకానికి వెళ్ళరు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తన చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. కాబట్టి ఇన్ని మాటలు ఎందుకు, ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తాడో వాడు విష్ణులోకాలకి వస్తాడు. అందుకనండి మీరు హిందూ సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన విషయం గమనించండి. ఎవరైనా పెద్దవాళ్ళు మరణాసన్నులుగా ఉంటే చెవిలో నారాయణ నామస్మరణ చేస్తారు. హరినామస్మరణ అంటే నారాయణ నారాయణ అనిపిస్తారు, నారాయణ అను నారాయణ అను అని అనిపిస్తారు.
ఆ అంత్యంలో ఆ అవకాశం లభించడం కూడా అదృష్టమేనండి. నిద్రలోనే చనిపోతారు కొంతమంది. వాళ్ళకేం లేదు, రోగంతో తీసుకుంటారు, ఎవడైనా చెప్పేది వినపడదు, వాళ్ళ దురదృష్టం. ఆ సమయంలో అసలు హరినామస్మరణే రాదు, అది కూడా వాళ్ళ దురదృష్టం. అందుకని కలిలో ఏం చెప్పారండి, కలో నామ సంకీర్తనం అన్నారు. మీరు నిత్యాను నామ సంకీర్తన అలవాటు ఉన్న వాళ్ళు అయితే గనక ఏదైనా బాధ వస్తే నారాయణ కృష్ణ వాస్తవ రమారమణ అని తలుచుకుంటాం. మనకు అలా అలవాటు లేదనుకోండి, అమ్మో అయ్యో అంటాం మూలిగేటప్పుడు. కానీ ప్రతి నొప్పికి, కూర్చోడానికి, నుంచోడానికి, ఆవలించడానికి, ఏదైనా తుమ్మొచ్చినా పడబోయినా రామా అని ఒక్కసారి నామ సంకీర్తన కనుక అలవాటు ఉంటే వీళ్ళు మరణాసన్న స్థితిలో కూడా భగవన్నామస్మరణ చేసే అవకాశం ఉంటుంది. అందుకని పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఎక్కువగా పిల్లలకి దైవనామాలు ఇచ్చేవాళ్ళు. ఏదో ఆకాశు, మేఘాంశు అలాంటి పేర్లు ఉండేవి కాదు కదా. ప్రతి వాళ్ళకి విభవనామాలు ఉండేవి. అచ్యుతనారాయణ, కేశవ, మధుసూదన, జనార్దన, వాసుదేవ ఇలాంటి పేర్లు ఉండేవి. లేదా ఏ సహస్రనామంలో నుంచో తీసుకునేవాళ్ళు. అందరిళ్లలో రాముళ్ళు, కృష్ణుళ్ళు ఉండేవాళ్ళు. రాముడు అని పిలిచేవాళ్ళు. ఆ రాముడు పేరు పెట్టుకుని రామ అని పిలవడం, కృష్ణ అని పిలవడం. ఈ కృష్ణ రామ అనంగానే రాముడు రాముడు అనరు కదా, రాముడిని పిలవడానికి ఇలా అంటాం. అప్పుడు సంబోధన అయ్యి భగవంతుడు పలుకుతాడనే ఉద్దేశంతో మన పూర్వం పద్ధతులు ఇలాగే ఉండేవండి. ఇప్పుడు మనం కాలం మారింది కదా, మనకు అసలు ఇహము పరము తెలీదు మన పరిస్థితి అది. అయినా కూడా ఇలాంటి పురాణం విన్నప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది. ఏదో చెప్పదలుచుకున్నారు పెద్దవాళ్ళు, కొంతైనా విందాము అనిపిస్తుంది. పేర్లలో ఒక భగవన్నామాన్ని చేర్చి ఫ్యాషన్గా ఉన్న పేరు బయటికి ప్రపంచానికి చెప్పుకున్నా, కార్డులలో రాసుకున్నా, అన్నిట్లో పెట్టుకున్నా, సర్టిఫికెట్స్లోను పిలవడానికి ఒక భగవన్నామాన్ని అలవాటు చేసుకుంటే కనుక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అది మనకి తోడుండొచ్చు ఎందుకని చెప్పారు. అయితే ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతా వింటున్నాడు అజామిళుడు. ఆ జీవుడు విని దుఃఖం వచ్చేసింది. తను చేసినటువంటి తన శారీరక కృత దాసీ సాంగత్యాది పాపాలు తలుచుకునే తల్లిదండ్రులతో ఎంత అవజ్ఞగా ప్రవర్తించాను, మద్యమాంసాదులు ఎలా తీసుకున్నాను, ఎట్లా నేను జీవుల మీ ప్రాణాలకి ఉచ్చులు వేసి సంహరించాను, అన్నీ గుర్తొచ్చినాయి వాడికి. విపరీతంగా దుఃఖించాడు. దుఃఖిస్తూ కాసేపటికి ఆ దుఃఖం నుంచి తేరుకొని చూస్తే నల్లని కత్తులు ధరించిన యమదూతలు ఏమైపోయారు, నేను ఈ వైకుంఠంలో ఉన్నానేమిటి, పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వ మీద, నాలుక మీద హరినామం ఎలా వచ్చింది, నాకు వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని అనుకుంటూ మరల నారాయణ నామస్మరణ చేయటం మొదలుపెట్టాట. కాబట్టి రాజా, హరినామ స్మరణే అంతటి ముక్తిప్రదమైనది. హరిప్రియంకరమైన కార్తీక వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అని ఆపారట. అప్పుడు జనక మహారాజర్షి అడుగుతున్నారు, అయితే దేవా, ఈ రాజామిళుడు పూర్వజన్మలో ఎవరు, ఏ పాపం వల్ల ఇలా పుట్టాడు, విష్ణుదూతల మాటలు విని యమదూతలు ఎందుకు ఊరుకున్నారు, వాళ్ళు యముడికి ఏమని విన్నవించారో సవిస్తరంగా చెప్పమన్నారు. వశిష్ఠుడు ఇట్లా చెప్తున్నాడు, నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానాలు చెప్తాను విను. విష్ణు పార్షదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, పాపాత్ముడు, దురాచారపరుడు, నిందిత కర్మాచరణపరుడు అయినటువంటి అజామిళుని యందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మును అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుపోయారు. వాళ్ళని ఎదిరించలేక మేమిలా రిక్తహస్తాలతో వచ్చాము అని కింకర్లు చెప్పింది విని కొంత క్రోధితుడైనప్పటికీ సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని చూసి, కింకర్లారా, ఈ కించిదపి పుణ్యవిహీనోపి అంటే అసలు కొంచెం కూడా పుణ్యం లేకపోయినప్పటికీ ఈ అజామిళుడనే పాపి అంత్యకాలంలో హరినామస్మరణ చేయటం వల్ల సమస్త పాపాలు నశింపజేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనని కోరిక లేకపోయినా కూడా సమస్త జాతులను అగ్ని ఏ విధంగా దహిస్తుందో అదేవిధంగా దుష్టాత్ములై మహిమని తెలుసుకోలేకపోయినా కూడా ఆ శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రం చేతే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇహ భక్తిభావంతో స్మరించిన వాళ్ళు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంత మాత్రమే చెప్పి యముడు ఆలోచనాపరుడయ్యాడు. ఇప్పుడు చూడండి, అజామిళుని పూర్వజన్మ చెప్తున్నారు. ఈ అజామిళుడు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో అర్చకుడుగా ఉండేవాడు. వీడు ఆ జన్మలో కూడా స్నానం, సంధ్య అలాంటివి సరిగ్గా చేసేవాడు కాదు. దైవేతర చిత్తుడు. ఏదో భోజనం కోసం పనిచేసేవాడు కానీ ఆసక్తితోటి భక్తితోటి చేసేవాడు కాదు. దైవద్రవ్యం అపహరించేవాడు. బ్రాహ్మణుడయుండు కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. ఈ అర్చకుడయుండి కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. ఆభరణాదులు ధరించకూడదట. ఆభరణం ధరించకూడదన్న నియమం ఉండుంటుంది బహుశా, అందుకని 2-3 చోట్ల ఈ మాట చెప్పారు. స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవనంగాలో ఉన్నప్పుడు అందరితోటి మాట్లాడేవాడు.
ఈ పురోహితులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో అంటే అర్చకులు, వీళ్ళు ఎక్కువ మందితోటి మాట్లాడకూడదు అట్లా కనపడుతుందండి. మనం పాత సినిమాలలో గమనించండి, అర్చక స్వామి మౌనంగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. వాళ్ళు ఇతరులతోటి ఎక్కువ మాట్లాడకూడదు. ఈ మాటలు కబుర్లు వచ్చేసరికల్లా స్వేచ్ఛా విహారాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అదే కాలంలో ఆ గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నం కోసం పట్టణాలు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించాడు. ఒకసారి అతను తనకి లభించిన యాయవార వస్తుజాలన్నంతా మోసుకొచ్చి, చాలా ఆకలిగా ఉంది, వంట చేయమని భార్యకి చెప్పాడు. ముందు కాసిన మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. అయితే ఆవిడ తనేదో ఆలోచించుకుంటూ ఎవరి గురించో ఊహించుకుంటూ ఆ అమ్మాయి తన్ని పట్టించుకోలేదు. అయితే కోపించి ఈయన భర్త ఏం చేశాడట, ఆ మూలనున్న కర్ర తీసి ఒక దెబ్బ కొట్టాడట. అయితే ఆవిడ ఒళ్ళు మండిపోయి ఆవిడేం చేసింది, ఒక ముష్టిఖాతం ఇచ్చింది, చేయి విసిరేసింది అనమాట, ముక్కు మీద గుద్దినట్టు చేసేసింది. చేసేసరికల్లా ఆయన ఏం చేశాడు, హడిలిపోయి ఉన్నాడు. పొద్దునుంచి బాగా అలసిపోయాడు. హడిలిపోయి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఈ అమ్మాయిని వదిలిపెట్టేసి వేరే ఊళ్ళో భిక్షాటన చేసి బతకడం మొదలుపెట్టాడు అనమాట. ఈ భర్త ఇల్లు వదిలిపెట్టాక ఈ అమ్మాయి చాలా బరితెగించి భర్త తెచ్చినవన్నీ చక్కగా శుభ్రంగా వంట చేసుకుని తిని, ఆయన తెచ్చిన అలంకారాలు అవి ధరించి మంచి చీర కట్టుకుని తాంబూల చరవణం చేస్తూ ఒకానొక రజకుడి దగ్గరికి వెళ్ళి తనతో స్నేహం చేయమని అడిగితే అతను ఒప్పుకోలేదట, కాదన్నాడు. దాంతో ఈవిడేం చేసింది, అలా తిరుగుతూ వెళ్ళి ఏం చేసిందట, ఈ ఈశ్వరాలయ అర్చకుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ అజామిల్డి పూర్వజన్మలో అతన్ని పిలిచి ఆయనతో కబుర్లు చెప్పింది. ఆయన ఎవరైనా కనపడంగానే మాట్లాడే స్వభావం ఉన్నవాడు. స్త్రీలు కొంచెం ఇట్లాంటి ఉన్మత్త ప్రవర్తన కలిగిన వాళ్ళని చూసేసరికల్లా ఇంకా కొంచెం మాట్లాడి అతి మాటలాడి వీళ్ళిద్దరూ కలిసి ఒక చోటకి ఎక్కడికో వెళ్దామని అనుకున్నారు. అయితే ఈ యవనోద్రేకంలో ఉన్న ఈ స్త్రీ తనతో కలిసి ఎక్కడో వాళ్ళిద్దరూ ఏకాంతంలో కొంతసేపు ఉన్న తర్వాత అతని దారిని అతను వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి తెల్లవారేసరికల్ చాలా సిగ్గుపడింది. ఇదేమిటి నేను ఇంత పని చేశాను ఒళ్ళు తెలియని తనంతో అని చెప్పి భర్తని ఎక్కడున్నాడో చూసుకుని కనుక్కుని ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా భర్తని ఇంటికి తీసుకొచ్చుకొని, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాను, నేను ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయను అని నా పాపం పోగొట్టమని ఏదో ప్రార్థించి భర్తను తనతోటే అట్టు పెట్టుకుంది. ఇలాంటి పాపాల వలన ఈ మరణానంతరం ఈ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైనటువంటి అజామిళుడిగా జన్మించాడు. కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనము, అంత్యకాల హరిస్మరణ పుణ్యం వల్ల మోక్షాన్ని పొందాడు. అంటే అజామిళుడు మరణించే రోజున అతను నిరాహారుడుగా ఉన్నాడు, ఆహారం లభించలేదు. తర్వాత ఏమో ఈ సాయంకాలం అయ్యేసరికల్లా చంద్రోదయాన్ని చూశాడు. పౌర్ణమి నాటి రాత్రి చంద్రోదయాన్ని చూసి ఆ తర్వాత ఈ హరినామస్మరణ చేయటం వల్ల అతను మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతంతో జారత్వం నడిపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవం పొంది కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. అయితే ఆ అమ్మాయి తండ్రి గండాన పుండటం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఆ పిల్లని ఎక్కడో అడవిలో వదిలిపెట్టేశారట. ఈ దారిలో వెళ్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఆ దారిలో పిల్లని చూసి, అయ్యో ఏదో చంటి పిల్లని ఎత్తుకొచ్చి తమ ఇంట్లో ఉన్న దాసికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దానికి దగ్గర పెరిగిన పిల్లనే అజామిళుడు దగ్గరికి తీసుకున్నాడు తర్వాత కాలంలో. ఈ విధంగా ఇలా ఉండటం పూర్వజన్మలో తప్పు చేసిన వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంకొకసారి ఈ జన్మలో కూడా కలుసుకున్నారు. ఇతనికి మోక్షం వచ్చింది. ఆ అమ్మాయికి ఏమొచ్చిందో ఈ కథలో చెప్పట్లేదు, కానీ ఇది అజామిళుడి పూర్వగాథ. సమస్తమైన పాపాలకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మల్ని అనుసరించాల్సి ఉంటుంది. నరక జనపాల, ఎవడి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వారి పాపాలు ఏ విధంగానూ నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువుని లేదా శివుని ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారంటంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులను మురహరి స్మరణ లేదా శివస్మరణ ఏ విధంగా వాటికి మోక్షాసక్తులకి సులభమైన మార్గమో, అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయనిగా పాతకాల్ని పారుద్రోలుతుంది. పాపాలని నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించారో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో విన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా మోక్షార్హులే అవుతారు. మిగిలినవి ఏవి చేయలేకపోయినా పురాణాన్ని శ్రద్ధగా వినటం, ఓసారి సరిగ్గా వినపోతే టైం దొరికినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆన్ చేసుకుని వినటమే. పురాణం పట్ల ఆసక్తి కలిగిన వారికి పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తాడు. ఈ విధంగా 5వ రోజు పారాయణ పూర్తయిందండి.
రేపు ఉదయం మళ్ళీ 6వ రోజు పారాయణతో కలుసుకుందాం. నమస్కారం.